మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు శ్రీకూర్మంలో శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి గుడిగా చెప్పబడినటువంటి శ్రీకూర్మంలో కూర్మ అవతారం అయితే ఒకటి. దశావతారాల్లో రెండో అవతారం శ్రీకూర్మం. అటువంటి శ్రీకూర్మం కలియుగంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కాపాడాల్సినటువంటి ఆ మహావిష్ణువుకే ఈరోజు ఆపద అయితే తలెత్తింది. ఈరోజు ఆయనకే రక్షణ కరువైందని ఇక్కడ భక్తులందరూ కానీ, ఇక్కడ చుట్టుపక్కల ప్రవాసులు కానీ, ఇక్కడ స్థానికులు కూడాను వాపుతున్నారు. అంటే ఎంతగానో పరిరక్షించుకోవాల్సినటువంటి నక్షత్ర తాబేల్ని ఈరోజు మనము అంత నిర్లక్ష్యం చూడడం బట్టి ఒక దగ్గర అంటే 20 నుంచి 30, 50 వరకు, సుమారు 50 వరకు కూడాను ఈరోజు మరణించినటువంటి వార్తనైతే ప్రజల్లో ఒక ఆందోళన కానీ, భయంకరమైనటువంటి బాధను కూడా మిగిల్చింది. ఇటువంటి ఈ నక్షత్ర తాబేళ్ల సంరక్షణ లోపం ఎవరిది? ఇటువంటి దాష్టికాలు అంటే వాటిని కాల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ నిజంగా చనిపోయినట్లయితే రోజుకు ఒకటో రెండో చనిపోతున్నాయని చెప్పినప్పుడు ఆరోగ్య సమస్యలతో, దానికి వాటికి తీసుకోవాల్సినటువంటి తగిన చర్యలు, జాగ్రత్తల్లోని అలసట ఎందుకు వహించారు? లేదా చనిపోయినటువంటి తాబేలని అటవీ శాఖ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ద్వారాను ఆ ఖననం అయితే చేయాలి, కానీ కాల్చడం అంటూ చేయకూడదు. వన్యప్రాణులు చనిపోతే వాటిని ఖననం చేయాలి, అంటే భూమిలోని కప్పెట్టేసి భూమిలో ఏంటంటే పోడ్చాలి. అటువంటి ఈ ప్రాణుల్ని ఈరోజు ఇంతటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒక 13-14 సంవత్సరాల నుంచి దీన్ని సంరక్షిస్తున్నటువంటి యాజమాన్యం చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ శ్రీకూర్మనాథుడికి వచ్చినటువంటి కష్టము ఇంకా ఎవరికి రాకూడదని అయితే చెప్పొచ్చు. అంటే మనుషులకు బాధ వస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడండి అని అడుగుతాం. మరి అదే దేవుడికి వచ్చిన కష్టం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో ఏం చేయాలి? అయితే ఏది ఏమైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గారైతే హుటాహుటిన ఈ విషయం తెలిసిన మరుక్షణం ఈ గుడికైతే వచ్చి దీనిపైన మొత్తం ఆరా తీసి అసలు దీనికి గల కారణాలు ఏంటి, దీనిపైన సమీక్ష ఏంటి అంటూ ఆజ్ఞాపిస్తూ, అదేవిధంగాను స్థానిక కలెక్టర్ కానీ, అదే మన ఎస్పీ గారి కానీ వాళ్ళు కూడా సిబ్బంది వచ్చి అసలు ఇది జరిగినటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకి హిందూ మతాల మీద ప్రచారాలు జరుగుతూ శ్రీకాకుళంలో వరుస పరిణామాలు అయితే చూస్తున్నాము. మొన్న దేవాలయాలు పైనటువంటి రాతలు, ఈరోజు శ్రీకూర్మనాథులు అంటే తాబేళ్ల ఖననం అంటే కాల్చివేయడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయంగానైతే చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని అయితే శిక్షించాలి, అదేవిధంగాను వారికి శిక్ష పడాలంటూ స్థానికులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ దళాలు కానీ మొత్తం చాలా మంది కూడా తండోపతండాలుగా వచ్చి ఇటువంటి చర్య ఇక్కడ జరగడం మొట్టమొదటిసారి, అది మరి బాధాకరము, దరిద్రం కూడా బాధాకరం అంటూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాబేలు చనిపోయాయి కదండి, చనిపోయిన తాబేలుని పోస్ట్ మార్టం అన్నది ఎక్కడ చేస్తారు? మన యానిమల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ సెంటర్ ఉంటుంది శ్రీకాకుళంలో, అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడే పోస్ట్ మార్టం చేస్తాము. సో ఎన్ని తాబేలు వరకు ఇక్కడ చనిపోయాయి? ఇప్పుడు నా నోటీస్కి వచ్చినప్పటికీ ఒక 10-15 చనిపోయాయని అంటున్నారు. వాళ్ళు వాటిని బరీ చేయకుండా వాళ్ళు కాల్ చేసి ఉన్నారు. యాక్చువల్గా అయితే యానిమల్స్ ఏమైనా చనిపోతే మనం బరీ చేస్తాం వాటిని, కానీ ఇక్కడ కాల్ చేసి ఉన్నారు. సో ఆ వీటిని ఏవైతే కాల్చి ఉన్నాయో ఇక్కడ ప్రెసెంట్ అవి తీసుకొని వెళ్తాం. ఓకే, అంటే యాక్చువల్గా ఏమైనా చనిపోతే వాటిని మాత్రం పూడ్చిపెట్టాలి, అలాంటిది కాల్చడం అయితే జరిగింది. కాల్చారు ఇక్కడ. సో అది దాన్ని శాంపిల్స్ కోసం మేము తీసుకొని వెళ్ళి అవసరమైతే ఇంకా పైకి తీసుకొని వెళ్తాం. అంతే. శాంపిల్స్ అనేవి ఎక్కడికి మీరు పంపించడం జరుగుతుంది? మేము అంటే నార్మల్గా హైదరాబాద్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడికి పంపిస్తాము. మా యానిమల్ డయాగ్నోస్టిక్ ఇక్కడ ఉన్న వరకు ఇక్కడ చేస్తాము. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కావాలి అనుకుంటే పైకి పంపిస్తాము. అవి ఈ సమగ్ర విచారణ రావడానికి ఈ ల్యాబ్ నుంచి ఎంత టైం పడుతుంది? అట్లీస్ట్ 3-4 days పడుతుంది. చచ్చిపోయినా అన్న, 10 చచ్చేటప్పుడు అంటే ఒక్కసారి 10 కాదు, 10 లాగా చచ్చిపోయినాయి. చచ్చిపోతే ఆ 10 ఒక్కొక్కటి చచ్చిపోయిందల్లా ఒట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నాను. మరి ఎటు పాత్రను ఉపాధి పని చేస్తున్నారు, ఎక్కడ చోటు లేదు. గుడ్లకి పొలాలు బొట్టుకెళ్తే ఏటమ్మా ఒట్టుకెళ్తాను అగ్గి ఎవడు పెట్టాడో అది కనుక్కోని నన్ను ఇప్పుడు నాకు అగ్గి ఎవడు పెట్టాడో ఆడు కనుక్కుంటే బయటకు వస్తాడు. స్థానికంగా మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? మేము నిత్యం ఇక్కడ ఉంటాం, కార్యక్రమం చేయడానికి వస్తాం కదా. ఓకే, మేము జంగాలం. ఓకే, బ్రాహ్మణులు ఉంటే కార్యక్రమాలు చేస్తాము. ఒక 20 రోజుల క్రితం స్మెల్ వస్తుంది అటు నుంచి.
ఏంటిది కుళ్ళిపోయిందా, ఏంటి కారణం, ఏంటిది స్మెల్ రాని కారణం అని చెప్పి నేను పాస్కల్కి వెళ్ళింది. అప్పుడు చెట్లన్నీ ఉండేవి ఇక్కడ. పాస్కి వెళ్ళేసరికి ఒక 4-5 తాబేలు పెద్దవి అప్పటికి. ఆ వేస రిట్టలు, ఆ రిట్టలతో సహా కలిపి అక్కడ ఉన్నాయి. అదైతే అలాగా రోజు కూడా అలాగా మీ సంఖ్య పెరిగిపోతుంది. పెరుగుతుంది. మనం ఒక 5 క్రితం కుర్రోళ్ళు చెప్పాను, అందులో పని చేస్తున్నట్టు కుర్రోళ్ళకి, ఏంట్రా తాబేలు చచ్చిపోతున్నాయి, అక్కడ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ ప్రొజిషన్ నెలకు డబ్బులు ఇస్తున్నారు, వాటికి ఒక పరిశోధన ఏ విధంగా కారణం చనిపోయి, ఎందుకు చనిపోయే కారణం కూడా వాళ్ళు చూడటం లేదు, చేయటం లేదు, మీరు ఒకసారి చెప్పండి వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు తెలియపరిచారు అన్నమాట వీళ్ళకి. ఈ కాల్చినది నాకు తెలియదు, ఎప్పుడు కాల్చింది మనం చూడలేదు, ఇప్పుడు కూడా చూశాను మీలాగా కాల్చినది. అయినా కాల్చకూడదు కదా అలాగా. అవి ఎప్పుడు చనిపోయాయో అక్కడ ఎవరు పెద్దవాళ్ళు తెలియపరిచినో, డాక్టర్ తీసుకొచ్చి ఎందువల్ల చనిపోయి, అది తిన్న ఆహారం తిని చనిపోయో, లేదా ఆహారం లేక చనిపోయో, జబ్బులు చనిపోయో విషయం కూడా తెలియపరచాలి కదా. రోజు తీసుకెళ్ళి పైన సుమారు ఇంకో 50-60 చనిపోయి ఉంటాయి. 50 కన్ఫర్మ్ ఉంటాయి, తక్కువేట ఉండవు. అది దీనికి సరైన నిర్ణయం మీరు తీసుకుంటే నేనే ఇంకా 90 వాళ్ళు చెప్పదాం అనుకున్నాను. ఒక ఆయన చెప్పాను, ఎందుకు మాలా మేము కంపెట్టుకొని చెప్పి ఆగిపోయాము. తెల్లవారు మేము ఉదయం పేపర్లు చూసిన తర్వాత టెంపుల్ దగ్గరకు వచ్చాం. తాబేలు చనిపోయి దాన్ని పెట్టారట, ఎలాగ ఏటని చేస్తే ఎవరు లేరు. ఈ నాగేంద్ర ఆయన అన్నమాట. ఈయనకి అడిగితే నాకు తెలియదు, ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకి దేవస్థానం నెలకి 24,000 ఇస్తుంది, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. తర్వాత అంటే నీ టికెట్ కలెక్షన్ చేస్తావు ఏంటంటే, అది ఏవోకి ఇచ్చుకుంటున్నావు, ఆయనకి ఇచ్చుకుంటున్నా, నీ తిక్క మాట్లాడుతుంట. అదే తర్వాత వెళ్ళి ప్యారీ పక్కనే చూసాం. ఏంటి చూస్తారు ఇక్కడ మొత్తం 30 ఉన్నాయి, 30-40 ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చనిపోయి కాల్చారు. అది ఎప్పుడు ఇంతవరకు మా ఊళ్ళో అలాగే జరగలేదు. అది తాబేలు కాల్చడం చనిపోవచ్చు, దాన్ని దానపరచడం బహిరంగ మంచి ప్రదేశాలు దానపరచడం చేస్తారు. ఆ కారుకి ఇప్పుడు ఊరికి ప్రతిష్ఠ దిగజార్చడానికి వీళ్ళు కంగనం కట్టుకుంటారు. వచ్చిన దాన్ని దోసియడం, ప్రతి భక్తులు వచ్చి దాన ఇస్తుంటారు, తెచ్చి గోంగూర కానీ చిక్కుడు కానీ అలాంటివన్నీ తెచ్చి ఇస్తుంటారు. వీళ్ళు ఏంటంటే మేమే డబ్బులతో పెడతాం అంటారు. ఈ డైలీ కలెక్షన్ వచ్చేసిన దాన్ని దోసేస్తుంటారు. పూర్తిగా అంతా దౌర్జన్యం జరుగుతుంది ఇక్కడ. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చారు, అన్ని చూసి పరిరక్షణ చేస్తుంటారు. చూశారు కదా, ఈ రోజు అయితే శ్రీకూర్మ ఆలయంలోనేటువంటి తాబేళ్లు అంటే సాక్షాత్తు దర్శనమిస్తున్నటువంటివి, కూర్మ అవతారంలో దర్శనమిస్తున్నటువంటి తాబేళ్లు ఈరోజు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే కళ్ళ ముందు కనబడుతున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నటువంటి ఆ తాబేళ్లు ఈరోజు ఆ శవాలుగాను సగంగా కాలి దహన సంస్కారాలు జరుగుతున్నటువంటి ఈ పరిణామం ఒక్కసారిగా హఠాత్తుగాను అందరి యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసినట్లయింది. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఈ తాబేలు అవతారము కూర్మనాథుని అవతారాన్ని కాపాడుకోలేకపోవడం అయితే చాలా బాధాకరమైన విషయంగా చెప్పవచ్చు. చూస్తూనే ఉందాం. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.